పోసినా దక్కని పదవి, పైసా ఖర్చు లేకుండా తన ఇంటి తలుపు తట్టినా సరే ఆ నేతకు సాటిస్ఫాక్షన్ లేదట. ఇంతకీ ఎవరా నేత? ఏంటా డౌట్? పొలిటికల్ డిసప్పాయింట్మెంట్ ఎందుకు? లెట్స్ వాచ్. పదవి ఉంది సరే, రెస్పెక్ట్ ఏది? నిరాశలో గొల్ల బాబురావు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా తగిన గౌరవం దక్కట్లేదన్న ఫీలింగ్. పార్టీ పరంగా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని ఫ్రస్ట్రేషన్. గొల్ల బాబురావు ఒకప్పుడు ఆయన గ్రూప్ 1 ఆఫీసర్, ఇప్పుడు పెద్దల సభలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు. షార్ట్ టర్మ్లో పొలిటికల్ లక్కీ ఛాన్స్ కొట్టి రాజ్యసభకు వెళ్లిన ఆయనకు ఇప్పుడు డౌట్ కొడుతోందట. 16 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయనకు అస్సలు మనసు కుదుటపడట్లేదట. నా సేవలను వాడుకోండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారట. కాస్త వెయిట్ చేయి, టైం వచ్చినప్పుడు మా వాడకమేంటో చూపిస్తామని వైసీపీ పెద్దలు చెబుతున్నా బాబురావు మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారట. ఇప్పుడే తన వర్క్ స్టైల్ ఏంటో చూపిస్తానంటూ ఆసక్తి చూపిస్తున్నారట. చెప్పుకోదగ్గ పదవి ఉన్న పార్టీ మీటింగుల్లో చివరకు అధినేత పర్యటనలకు కూడా తనకు ప్రత్యేక ఆహ్వానం లేదంటూ అనుచరుల దగ్గర ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. రాజ్యసభ సభ్యుడిగా హోదా ప్రకారం ప్రోటోకాల్ ఇచ్చి ప్రభుత్వ అధికారులు గౌరవ మర్యాదలు పాటిస్తున్నా సరే పార్టీ పరంగా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని తెగ బాధపడిపోతున్నారట. వైసీపీ అధికారిక కీలక సమావేశాలు, నిరసనలు, సభలు నిర్వహించినా సరే ఓ దళిత రాజ్యసభ సభ్యుడిగా తనకు మినిమం ప్రయారిటీ ఇవ్వట్లేదన్న ఫీలింగ్ ఆయనలో ఎక్కువైపోయిందట. అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ చేపట్టిన కార్యక్రమాల్లో గొల్ల బాబురావు ఎక్కడా కనిపించలేదు. దళితులపై దాడులు, వివాదాల అంశంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శలకు వెళ్లినా సరే గొల్లబాబురావుకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదట. దళిత సామాజిక వర్గం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా సరే కనీసం ఆహ్వానం లేకపోవడం, పార్టీ తరపున తన వాయిస్ కూడా ప్రజల్లోకి వెళ్లకుండా చేయడం వెనక ఏదో కుట్ర దాగి ఉందనేది గొల్లబాబురావు అనుమానమట. ఇటీవల ఆయన ఫ్రస్ట్రేషన్ స్లోగా మొదలై ఇప్పుడు పీక్స్ కు చేరిందట. త్వరలో పార్టీ అధ్యక్షుడు జగన్ దగ్గరే పంచాయతీ పెట్టాలని ఫిక్స్ అయిపోయారట గొల్లబాబురావు. కేవలం తన భవిష్యత్తుకు మాత్రమే పరిమితం కాకుండా వైసీపీలో తన కుమారుడు పొలిటికల్ ఫ్యూచర్ పై కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా సరే పార్టీలో తన ప్లేస్ ఏంటో తనకే తెలియక, కన్ఫ్యూజన్లో పార్టీలో ఎవరిని అటాక్ చేయాలో తెలియక గొల్లబాబురావు అయోమయంలో అల్లాడిపోతున్నారట. గొల్లబాబురావు వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్ వెంట నడిచారు. పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీని పటిష్టం చేశారు. టీడీపీకి కంచుకోట వంటి పేట కోటను బద్దలు కొట్టి గొల్లబాబురావు తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. మొదట గ్రూప్ 1 ఉద్యోగం చేసుకునే గొల్లబాబురావు 2009లో ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ తరపున పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. వైసీపీ ఆవిర్భావం తరువాత జగన్మోహన్ రెడ్డితో కలిసి జర్నీ స్టార్ట్ చేసి 2012 బై ఎలక్షన్, 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడంతో పార్టీలో సీనియారిటీ పరంగా జగన్తో ఉన్న సాన్నిహిత్యంతో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు గొల్లబాబురావు. కానీ ఆయనకు భంగపాటు తప్పలేదు. ఈ పరిణామాల తరువాత గొల్లబాబురావు రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడ్డట్లయింది. కానీ అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ ఊహించలేరన్నట్లు రాజ్యసభ సీటు బాబురావును వెతుక్కుంటూ వచ్చి ఆయన ఇంటి ముందు వాలిపోయింది. దీంతో గొల్లబాబురావు మంత్రి పదవి రాకపోయినా సరే ఏదో రాజ్యసభ దక్కిందని సరిపెట్టుకుని ఢిల్లీకి పయనమైపోయారు. కాని ఇప్పుడు సరైన ప్రాధాన్యత దక్కట్లేదు. తన సేవలను సరిగ్గా వాడుకోవట్లేదన్న ఆవేదనలో ఉన్నారట ఆయన. త్వరలో అధినేతను కలిసి తన మనసులోని మాటను చెప్పడంతో పాటు తన కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ పై కూడా జగన్ ముందు ఓ ప్రపోజల్ పెట్టాలని డిసైడ్ అయ్యారట. మరి బాబురావు రిక్వెస్ట్ ను జగన్ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారో, ఆయన సేవలను పార్టీ ఎలా వాడుకుంటుందో వేచి చూడాలి.